పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అదేవిధంగా ఉగాది సంబరాలను జరుపుకునే సందర్భంలో ప్రముఖ సినీ కళాకారులకు, యువ నటులకు తెలంగాణ ప్రభుత్వం తరఫున గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ని ఇవ్వడము మా ప్రభుత్వం ఒక బాధ్యతగా సినీ పరిశ్రమను గుర్తించాల్సిన అవసరాన్ని మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. తెలంగాణ రాష్ట్రము హైదరాబాద్ నగరం అంటే ఐటీ పరిశ్రమలకు, ఫార్మా పరిశ్రమలకు, హైదరాబాద్ బిర్యానీకి గుర్తింపే కాదు, దేశ స్థాయిలో సినీ పరిశ్రమకు హైదరాబాద్ ఒక కేంద్రంగా రాణించబోతుంది, రాణించాలి అని చెప్పి ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. సినిమా పరిశ్రమను, ఐటీ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీని ఏ విధంగా గుర్తించినమో సినిమా ఇండస్ట్రీని కూడా అదే విధంగా గుర్తించి ఈ రోజు ఆ సినిమా పరిశ్రమని ప్రోత్సహించాలి అని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. కాబట్టి ఆగిపోయిన నంది అవార్డ్స్ కార్యక్రమాన్ని గద్దర్ గారి పేరు మీద పోయిన సంవత్సరం 10 సంవత్సరాల నుంచి వాయిదా పడుతున్న పరిశ్రమని తిరిగి గద్దర్ అవార్డ్స్ పేరు మీద కార్యక్రమాన్ని ప్రారంభించినాం. ఈసారి 2వ సంవత్సరం ఈ కార్యక్రమాలను మనం ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ రోజు జపాన్, కొరియా ఇలాంటి సినిమా ఇండస్ట్రీ జస్ట్ బికాస్ ఆఫ్ దేర్ గవర్నమెంట్ దే హావ్ టేకెన్ ఎ పాలసీ డెసిషన్, దే హావ్ ఎంకరేజ్డ్ లైక్ ఎనీథింగ్. దట్ ఈస్ వై టుడే ద ఇండస్ట్రీ సౌత్ కొరియా ఈస్ లీడింగ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. అందుకే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం తరఫున సినిమా పరిశ్రమను ప్రోత్సహించి ఈ రోజు జపాన్, కొరియా నుంచి యుఎస్ వరకు ఈ రోజు మనం ఉండే ఇండస్ట్రీని హైదరాబాద్ నగరానికి ఆహ్వానించి ఇక్కడి నుంచే ప్రోత్సహించాలి అని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావలసిన అనుమతులను సింగిల్ విండో ద్వారానే ఇవ్వడానికి ఈ రోజు మా ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారికి నేను సూచన చేస్తున్నా. వి హావ్ టు క్రియేట్ ఎ ప్లాట్ఫామ్ వేర్ దే కెన్ గెట్ ఆల్ పర్మిషన్స్ ఇన్ ఆన్లైన్. దే నీడ్ నాట్ టు కమ్ టు ఆఫీస్, దే నీడ్ నాట్ టు గో పోల్ టు పిల్లర్, దే నీడ్ నాట్ టు వరీ అబౌట్ their permissions for their shooting. So we have to create a platform. Technology is rising like anything. AI is impacting on our lives. So we have to use every platform to give permissions to encourage film industry. So that is why my ambition is Hyderabad has to global. Hyderabad is the global destiny of film industry. We have to promote our city. My point is that this is one of the safest place in the earth. This is the talent place. We are going to create, we are going to give all opportunities in my city. My government is there to support film industry. I am seeing as I can visualize my Hyderabad is going to host Hollywood. When I have inaugurated Netflix Island, then I have got confidence my Hyderabad is going to host Hollywood movies. Please come join. Your investment is safe. Your investment is going to get profit. My government is giving that assurance. Thank you. Thank you everyone. తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ని గద్దర్ గారి పేరు పెట్టడానికి ఒక కారణం ఉన్నది. గద్దర్ ప్రజా యుద్ధ నౌక. గద్దర్ అనే పదం కొన్ని లక్షల కోట్ల మందిని ప్రభావితం చేసి సామాజిక రుగ్మతల మీద యుద్ధం చేయడానికి ప్రోత్సహించిన గొప్ప గలం గద్దర్. గద్దర్ గలం అంటే తెలియని వాళ్ళు ఈ దేశంలో లేరు. గద్దర్ యొక్క ప్రభావితం మొదటి తెలంగాణ ఉద్యమం, మళ్ళీ తెలంగాణ ఉద్యమం, నక్సల్బరీ ఉద్యమం, గద్దర్ గలం తోటి లక్షలాది మంది సమాజంలో ఉన్న సమస్యలను, సామాజిక రుగ్మతలను, సమాజంలో ఆధిపత్యాన్ని చలాయిస్తున్న వాళ్ళను ఎదిరించే గొంతుకగా గద్దరు నిలబడ్డాడు. అందుకే గద్దర్ ఒక చైతన్యం, గద్దర్ ఒక స్ఫూర్తి. ఆ గద్దర్ స్ఫూర్తితోని సమాజంలో ఉన్న రుగ్మతలని, సామాజిక సమస్యల్ని పరిష్కరించుకోవడానికి ఒక ఆయుధమే సినిమా. సినిమా అత్యంత ప్రభావితమైన శక్తి, ఒక వెపన్. ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఇస్ మూవీ, ఫిల్మ్. వీ కెన్ యూజ్ దట్ ఫిల్మ్ టు ఫర్ రీచ్ ఎనీ గోల్. అందుకే ఈ రోజు ఈ ఫిల్మ్ అవార్డ్స్ కి గద్దర్ గారి పేరు పెట్టి ఇది డబుల్ ఎడ్జ్డ్ వెపన్. వీ కెన్ యూజ్ గుడ్, వీ కెన్ యూజ్ బ్యాడ్. బట్ గద్దర్ స్ఫూర్తితోని సినీ పరిశ్రమ ఒక సామాజిక బాధ్యతను గుర్తెరిగి సమాజంలో ఉండే సమస్యల మీద పోరాటానికి ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ ఉపయోగపడాలి. సామాజిక సమస్యల్ని పరిష్కరించడానికి ఈ పరిశ్రమను వినియోగించుకోవాలని మా ప్రభుత్వము భావిస్తున్నది.